వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము హమాలీ కార్మికులం అన్నగారితో మా వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవాలని మన ఉపల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారిని అడిగినప్పుడు తప్పకుండా శను నీకు నేను టైం ఇప్పిస్తా, అన్న దగ్గర పోయి మాట్లాడతా, నీకు నేను టైం ఇప్పించిన తర్వాత పెట్టుకుందుగా అని చెప్పేసి అని అంతే ప్రేమతో నన్ను తీసుకొని పోయి అన్నగారితో మాట్లాడి ఒప్పించి మాకు కేటీఆర్ గారిని తీసుకొచ్చినందుకు మా యూనియన్ పక్షాన శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దానితో పాటు మా నియోజకవర్గం తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు మన యూనియన్ పక్షాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను చెప్పుకోవాలంటే చాలా ఉంది, ఇప్పుడు ఏం మాట్లాడాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా కూడా ఉంది, ఏం మాట్లాడలేకపోతున్నాం. సంతోషం కదా, బాధలు ఉంటే ఎన్నైనా అనొచ్చు, సంతోషం ఉన్నప్పుడు అనలేదు. కాబట్టి దాంతోపాటు నాకు ముఖ్యంగా నేను చెప్పాలంటే నేను మల్లాపురంలో 1973 ఆగస్టు 5 తారీఖున నేను పుట్టినా. నేను ఉండేటప్పటికే మా నాయన హమాలీ కార్మికుడు. అప్పటికి మా నాయన కష్టం, మా అమ్మ తెలివి, మల్లాపురంలో 10 ఇళ్ళు కిరాయికి ఇచ్చే స్టేజ్లో నేనున్నా. ఒకటి కాదు, 2 కాదు, 10 ఇళ్లకు మా అమ్మ కిరాయి పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ఊరి నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని ధైర్యం చెప్పి ఒక పనిలో చూసి పని పెట్టించి అట్లా మా అమ్మ వాళ్ళని కాపాడుకొని మల్లాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది మా అమ్మ. అట్లా మా నాయన కష్టం, అప్పుడు ఉన్న మా నాయన కష్టంతో మా అమ్మ తెలివితో సంపాదించిన డబ్బుతో నేను దాదాపు 1996 వరకు అత్యంతంగా ఉన్నతంగా సంతోషంగా దర్జంగా వాళ్ళ నాయన పెంపకంలో పెరిగిన కొడుకుని అమలు చేయాలని చెప్తా ఉన్నాను. దానితో పాటు నేను ఏం బిడ్డ ఇంత హుషారుగా తిరుగుతున్నావు, ఇట్లాగా ఖర్చు పెడుతూ ఉన్నావు, ఇంత ఎంజాయ్గా పోతా ఉంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఇన్ని పైసలు ఏడికలు వస్తున్నాయి అనుకుంటున్నావు, పైసలు విలువ నీకేమైనా తెలుసా అని చెప్పి మా నాయన నన్ను గట్టిగా, నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత మందలిచ్చాడు మా నాయన. మా నాయనని దాచుకొని ఆయనకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన మీకు ఇచ్చిన మాట నిలబెట్టినా, ఆ రోజు చెప్పిన పైసా విలువ నాకు తెలియాలన్నావు డాడీ, నాకు తెలియకపోవచ్చు, నేను ఖర్చు పెట్టవచ్చు, కానీ అని చెప్పి నేను పోయి సంచులు మోస్తానికి పోతే మా నాయన 3 రోజులు వేసాడు. నా కొడుకుని ఇంత అల్లారి ముద్దుగా పెంచుకున్నా కదా, నా కొడుకు సంచులు మోస్తాను కానీ అని పెంచిందని నేను అన్నా. అప్పుడు నాకు అర్థమయ్యి, నాయన ఇంత కష్టమా నేను పైసలు సంపాదించుడు, ఈపు కొట్టుకోబోగా కాళ్ళు రెక్కలు గుంజంగా నువ్వు రాత్రి పగలు కష్టపడితేనా నేను ఖర్చు పెట్టింది అని చెప్పిన. నాయన నీకు నేను నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, కానీ నీ దగ్గర పనిచేసిన నీ ఎంబడి ఉన్న సివిల్ సప్లై అమలు కార్మికులు అందరూ కూడా ఒక మంచి కొడుకుని కన్యావాన్ని మెచ్చుకునే విధంగా నీతో ఉంటా అని చెప్పి మన ఆయన మీద ప్రమాణ కాలం మీద వాడి ప్రమాణం చేసి ఈ వృత్తి ఎంచుకున్న కానించి అమాలి కార్మికుల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణలో కష్టం చేసేవాడు తలెత్తుకొని నిలబడే విధంగా నేను చేస్తానని కంకణం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా, అన్ని రాష్ట్రాలు తిరిగినా వాళ్ళ బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి ఈ సందర్భంగా నా యూనియన్ ఆవిర్భావ దినోత్సవంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గుర్తు చేసుకోవాలని సందర్భం నాకు, ఆ సందర్భం కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అప్పుడు ఏఐటీసీలో సిఐటిలో నేను పనిచేసిన 12 ఏళ్ళు పనిచేసిన, దాంట్లో పనిచేస్తే కూడా ఉలుకు లేదు పలుకు లేదు. రా అంటున్నారు, ఎర్ర జెండా నెత్తిన పెడుతున్నారు, హాయ్ అంటున్నారు, బాయ్ అంటున్నారు, తీరా వస్తే పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయమయ్యా? మా దగ్గరకు వచ్చి 5 రూపాయలు పెంచి పిచ్చుకొస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ
ఇవాళ తీసుకొని వచ్చి పౌల చేతిలో పెడతా ఉన్నారు. ఇది మీకు ధర్మమా, ఇది మీకు న్యాయమా అని చెప్పి ఆ యూనియన్ నాయకులతోటి నేను పోరాడినా. కానీ అక్కడ మనకి ఎటువంటి ఫలితం రానప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉంటే నీకు ఇంత పవర్ ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఇంత తెలివి ఉంది, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటే అమ్మాలో ఎప్పటి జీవితంలో కూడా బాగుపడరు అని చెప్పి నా దగ్గరికి నన్ను ఒక 5 గోదాములు జీడిమెట్ల, ఆఫీస్పేట్, కాప్రా, మేడ్చేల్, రామంతాపూర్ 5 గోదాం పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి నువ్వు అధ్యక్షుడిగా మాకు నాయకుడిగా పనిచేయి, నీకు మేము సపోర్ట్ ఇస్తాం, నీకు ధైర్యంగా ఉంటాం, నీ ఎంటే ఉంటాం అని చెప్పి వాళ్ళు నాకు మాటిస్తే నేను వీళ్ళ వాళ్ళ కింద పనిచేయ. నేను చెయ్యాలంటే స్వచ్ఛందంగా యూనియన్ స్థాపిస్తా. యూనియన్ నాయకుడిగా నాకేం కావాలో, మనకేం కావాలో నేను కమిషనర్ గారు పోరాడతా, మంత్రి గారు పోరాడతా అని చెప్పి స్వచ్ఛందంగా 2008 4/4/08 8వ నెలల రిజిస్ట్రేషన్ చేయించుకొని రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆ రోజు నుంచి పోరాడితే ఈ రోజు వరకు అమాలి కార్మికులు ఎక్కడ ఉన్నా కాళ్ళ ఎగరేసుకొని ఇవాళ సివిల్ సభలో నిలబడ్డాడు. దీనికి చాలా మందికి నాకు సహాయ సహకారాలు అందించింది. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా గురువారిలో శ్రీ ఎస్వి శివకుమార్ అన్న గారు మైకు పట్టించిండు, మైకు మాట్లాడడం నేర్పించిండు. అన్న ఇటువంటి అన్న కార్మిక నాయకుడిగా కావాలి. రాజకీయంగా నేను వచ్చినప్పుడు మా పెద్దన్న అప్పటికి 2008లో మంచి ఉద్యమం నడుపుతూ ఉన్నాడు. కార్మికుల గురించి, నాయకుల గురించి, ఎన్జిఓస్ల గురించి నేను అన్న దగ్గర పోయి అడిగినా, అన్న మాకు కూడా ఉండన్నా నువ్వు అని. కష్టం ఏడుంటే నేను అడుగుతా తమ్మి, నీ అమ్మటి నేను ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు అని చెప్పేసి నాకు మాట ఇచ్చింది. అన్న కూడా మన యూనియన్ తరఫున నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. అంచెలంచెలుగా నేను పోతా ఉంటే నాకు స్ఫూర్తి కేసీఆర్ గారు ఒక్కటే. నేను ప్రతి మాట నా చెవులో పెడితే నేను అసలే దాన్ని మర్చిపోను, డేట్లు మర్చిపోను, రోజు మర్చిపోను, నేను పనిచేస్తా. కేసీఆర్ గారు ఒక్కటే మాట, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి, మట్టి పని చేసడానికైనా ఇంటోడు ఉండాలి, మనం కొట్లాడి సాధించడానికి మనోడే ఉండాలి అని చెప్పిన స్ఫూర్తి కేసీఆర్ మాట. ఆ మాట పరంగా నేను నిలబడ్డా. ఉద్యమం చేసి ఇంకో మాట కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఏంటిది, యుద్ధం మొదలు పెడితే గెలిచేదాకా పోరాడాలి, సచ్చినా పోరాడాలి, బతుకున్నా పోరాడాలి, గెలిపే అంత లక్ష్యం కావాలని స్ఫూర్తి కేసీఆర్ గారు. అట్లాంటి మహాత్ముని మాటలు పెట్టుకొని ఇది కదా తెలంగాణ పౌరుషం, ఇది కదా రోషం, ఇది కదా మాట్లాడే విధానం అని చెప్పి ప్రతి మాట నా చెవునెక్కించుకున్నా. దాంతో పాటు ఆయన అడుగులో అడిగేసి మాటలో మాట పెట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని పోయి ఈరోజు ఈ విధంగా ఇంతమందివి ఎక్కడ ఉన్నా అమలలో ఇక గొప్పగా చెప్పుకోవాలనుకుంటే 2008లో వస్తే 2009లో ₹1 పెరిగింది మాకు కొట్లాడంగా. అప్పుడు ₹5 వచ్చింది. మళ్ళా కొట్లాడితే 2012లో ₹8 అయింది. అప్పుడు తెలంగాణ వచ్చింది జూన్ 2 అయితే అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను అప్పుడున్న మంత్రి ఆర్థిక అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమం చేసిందే, తెలంగాణ సాధించిందే మీ అసలు బడుగు బలహీన వర్గాల కోసం కష్టం చేసి తల ఎత్తుకునేటట్టు చేయడం కోసం మీ అందరికీ మేము ప్రభుత్వం కష్టపడి కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చినామని మాటిచ్చి దాదాపు కేసీఆర్ గారి సూచనతో ₹8 నా అమలు రేట్ 50% మేర జీతాలు పెంచిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 73లో కార్పొరేషన్ ఏర్పడితే తెలంగాణ వచ్చేంత వరకు అమలుకి దక్కింది సిరిప్ ₹8 లోడింగ్ అన్లోడింగ్. వచ్చిన 20 రోజుల్లోనే దానికి 50% మేర జీతాలు పెంచి ఇవాళ సొసైటీలో కష్టం చేసుకున్నానికి ఫలితం దక్కిందంటే కేసీఆర్ గారు. నేను ఆయన మేము ఎట్లా మరవాలి, ఆయన ఏంటి అని చెప్పినాం. ఇట్లా ఆ రోజే కాదు, ఒక్కటే ఏ రోజున కష్టం చేసుకున్న వాటికి సరిపోదు అన్నప్పుడు దానికి అనుగుణంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి
22 వరకు 5 సార్లు ఆమెలోని జీతాలు పెంచి సొసైటీలో తల ఎత్తుకొని చేసిన కేసీఆర్ గారికి మన యూనియన్ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అట్లా అది దాని తర్వాత ప్రభుత్వం రావాలని నేను 2018లో ఇదే టిఆర్ఎస్ భవన్లో మా అమలలో మీటింగ్ పెట్టి కృతజ్ఞత సభ నిర్వహించి మేము గడప గడప ఇల్లు ఇల్లు ఊరు వార పల్లె పల్లె జిల్లా జిల్లా మాకు జరిగిన మేలు చెప్పి ఇది మళ్ళా మనం రావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల్లో మేము ఒకరమని చెప్తా ఉన్నాం. కానీ మనం బయలుదేరితే వాళ్ళు ఏం ఆశించారో తెలియదు, కానీ ఆడ ఎక్కడ దృష్టి పుట్టిందో తెలియదు, కానీ ఎవరు ఏం కన్ను పుట్టిందో తెలియదు, కానీ మనం మాత్రం చిన్నగా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం. దాని కేటీఆర్ గారు అంటారు, ప్రభుత్వం పోతే పోయింది కానీ మంచోడోడు చెడ్డోడు తెరిచొచ్చిందిరాని ఆయన. అదే మాట మనకుంటుంది. అట్లా కేసీఆర్ గారు అనే కేటీఆర్ నాకు ఇంకో మాట కూడా మళ్ళా కూడా నేను ఇలా బాల్కా సుమానన్న నేను మనసులో దాచుకుంటే అన్న మాటలు ఒకటే అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు ఆయన పాపం. అరే బంగారం లాగా తయారు చేసిన తెలంగాణ భవిష్యత్తు తరానికి ఇవాళ ఎంతో యావత్ భారతదేశం మెచ్చుకుంటున్నట్టు తయారు చేసిన తెలంగాణ, ఆర్థికంగా నిలదొక్కున్నట్టు చేసిన తెలంగాణ ఈ పిచ్చర్ చేత పోతుంటుంది, జాగ్రత్త అని చెప్పేసి వీడిగా మనం మొత్తుకున్నాడు బాల్కా సుమానన్న. ఇప్పటికి నేను అది ఎక్కువ నింటున్నా. ఆయన దగ్గర పోతూ అంటే ఇప్పించుకునే అది అయిపోయాయి. కానీ ఆ బాధ ఇప్పుడు మేము చూస్తున్నాం. కార్మికులుగా, కర్షకులుగా, మహిళలుగా, విద్యార్థులుగా అందరం కూడా దాని గురించి చూస్తున్నాం. మేము ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడితే నాది కొన్ని పోతాడు, నా భయం నాకు ఇది. అలాగే ఈ విధంగా నేను చేసుకొని వస్తే నాకు ఈ పండుగకు, నా ఆవిర్భావ దినోత్సవానికి నా అమాలి కార్మికులు, నేను గతంలో అన్నా, నేను ఒక మాట చెప్తాను, ఎక్కడ పోయినా నేను అప్పుడు గొప్పగా యూనియన్ ఫామ్ చేయడానికి 96 నుంచి మా అమలు దగ్గర ఒకటి అంటుండి, 10 మంది మేలు కోసం ఒక్కడు చచ్చినా పర్వాలేదు, మీ మేలు కోసం నేను సావడానికి సిద్ధం ఉన్నా అని చెప్పి నేను యూనియన్ స్థాపనకు దిగిన. ఆ డైలాగ్ నాకు సింహాచల ఇండియాకి పెట్టు. అది నాది మా అమలతో మాట్లాడుతున్నప్పుడు ఇదే. ఇంకో మీటింగ్లో నేను నా అమలతో మాట్లాడుతున్నా. ఏదైనా కడదాకా పోరాడాలని కేసీఆర్ అన్నారు. మనం నా అమలతో చెప్తా, ఏ కార్యక్రమానికి పోయినా సాగుకు పోతే మట్టేసేంత వరకు అక్కడే ఉండాలి, పెళ్లి పోతే అత్యంతనే శాంత వరకు అక్కడే ఉండాలి, సుఖంగా ఉండని ఆశీర్వదించాలి. ఫంక్షన్కి పోయినా సాగుకు పోయినా కాదు, మీటింగ్ పోతే కూడా అంతే శ్రద్ధగా అంతే జాగ్రత్తగా ఉండాలని నా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ పేర్లను తీసుకొని నేను చేస్తూ ఉన్నా. ఇవాళ వీళ్ళందరూ కూడా అన్న ప్రేమతోటి వీళ్ళందరూ నా మీద, మీ అందరూ నా మీద నమ్మకం పెడితే, మీ అందరూ నాకు బలమైతే, మీరందరూ నాకు బలగమైతే, నా అండ నా బలం బీఆర్ఎస్ పార్టీ, నా బలం బీఆర్ఎస్ పార్టీ, నాకు అనుబంధం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో సంఘాలను కలుపుకొని నడిపిస్తున్న రాంబాబు అన్న గారు. ఇది మనం ఒక్కటే కాదు, ఇంకా 20 సంఘాలు ఉన్నాయి. ఆయన పొద్దుగాలు ఇస్తే ఇదే పని. అటువంటి అన్నే మనకు స్ఫూర్తి, మనకు ధైర్యం. ఇట్లా ఎన్నో 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 మాటలు తీసుకొని వచ్చినాం. కానీ ఈ పండుగకు చాలా స్పెషల్ అన్నగా చెప్పండి, కేటీఆర్ అన్న గారు వచ్చింది. అన్నతో పాటు మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే లక్ష్మారెడ్డి అన్న, ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా సీనిడికి వెళ్దామంటే ఎప్పుడు ఏ జిల్లాకు ఫోన్ చేస్తా అని ఎమ్మటుండే మన బిఎల్ఆర్ అన్న గారు వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు సీనన్న గురించి చెప్పినాం. మా కుర్మకుల పెద్ద మా ఎగ్గే మహేశం అన్న గారు వచ్చింది. మాకు ఎక్కువ మాకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పెద్ద రాగి లక్ష్మారెడ్డి అన్న గారు వచ్చారు. మాకెప్పుడు సోమన్నకు ఆదర్శం, అన్నింటిలో మాకు ధైర్యం చెప్తుంటాడు. శ్రీను ఏం కాదు, ధైర్యం ముందుకు పోవాలి. మన సోమన్న గారు వచ్చారు. దాంతోపాటు మిగతా ఈ సభ్యులంతా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, అలాగే బీఆర్టీయూ అద్దామా పనిచేస్తున్న నాయకులకు, నా మాట మన్నించి వచ్చిన నా ఇంటి అక్కలకు, చెల్లెళ్లకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి చాలా సంతోషం, ఆనందం. ఇక మనకు రావాలి కావాలి అంటే నేను ఒకటే చెప్పిన,
30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. మనకు రకాలుగా కావాల్సినవి సాధించుకుంటూ ఉన్నాం. అన్ని సాధించడం ఇక సాధించాల్సింది మనం సాధించాల్సింది మనకు రావాల్సింది మనకు రావడానికి అడగాల్సింది మన కేసీఆర్ గారికి మనం మళ్ళా ప్రభుత్వంలోకి రావాలి, తెచ్చుకోవాలి. దాని ద్వారా మనం అదృష్టం పరీక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మనకు చాలా కోరికలు ఉంటాయి. కార్మికునికి ఎప్పుడు కడుపు నిండదు, ఎప్పుడు ఆకలే ఉంటుంది ఎంతో కొంత పని చేస్తున్నప్పుడు. దానికి సంబంధించిన అన్ని కూడా నేను మా అన్నగారితో చెప్పి నేను మాట్లాడతాను. కాబట్టి విధిగా నాతో వచ్చి నాకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, అట్లాగే ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సివిల్ సప్లై అమాలి కార్మిక సోదరులకు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే మీకు అండ మీకు దండ మీతోనే నేను వండుకుంటూ వచ్చిన నేను చేసిన సేవలు కానీ నేను చేసిన ఫలితం కానీ మీరు ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూస్తున్నారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే రాదు, మనం తీస్తే ఒక సినిమా అవుతుంది, 2వ చాప్టర్ కూడా తీయొచ్చు. మన చరిత్ర రాసుకోవాలనుకుంటే ఎంత నుంచి ఏడుకు వచ్చినాం అనేది మనకు తెలుసు. ఇక్కడి నుంచి కూడా మనం ఏమనుకున్నా కానీ మనకి ఏమైందో కూడా తెలుసు. అయినా మనం ఎక్కడ కూడా ఎవరికి భయపడేది లేదు. మనకు అందరూ పెద్దలు అందరూ మనకు అండగా ఉన్నారు. కాబట్టి ఈ సంబరాలకు ఇచ్చేసినటువంటి అందరికీ నేను మన అందరికీ చెప్తా ఉన్నా, వచ్చిన అతిథులకు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు మా సంబరాలలో పాల్పంచుకొని మేమందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సినట్టుగా అన్నీ సమకూర్చి అన్నాలు పెట్టినాం. చక్కగా అన్నం తిని మమ్మల్ని ఆశీర్వదించి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇందులో ఏమన్నా నేను వేసుకుంటే తెలిసి తెలియక ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కూడా నాకు ఇంకోటి కూడా నాకు ఎవరైతే సహకరించారో నాకు ఇంత కార్యక్రమం చేయడానికి నాకు ఒక 24 గంటలే పట్టిందన్న. టోటల్ అరేంజ్మెంట్ చేసిన నా కొడుకు నాకు సొంతం అండగా ఉండి డాడీ నీకు ఏం కావాలంటే అది 3 రోజుల ఫ్లెక్సీ డీజల్ చేసి తయారు చేసి అంటించిండు. ఇంకో కొడుకు ఎంతమందిలో అంతమందిని బాబాయ్ పప్పిని అన్నం వండించి తయారు పెడతా అన్నాడు. ఇంకో కొడుకు చికెన్ మొత్తం రెడీ చేసుకొని రాత్రి తినాలని తెచ్చిపెట్టాడు. ఇంకో కొడుకు నా సెక్రటరీ అమ్మాలను ఎక్కడికక్కడ పేరు కలిసి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిండు. అశోక్ అది జనరల్ సెక్రటరీగా, మనకు బాబు మియ్యగా, మనకు భీమన్నగా, నాకు రమేష్గా, అక్కడ శ్రవణ్గా, అక్కడ శ్రీనుగా, అంటే వీళ్ళు ఎందరూ అంటే దాదాపు ఈ వారం రోజుల్లో అన్న వస్తున్న ఆత్మకు రంజనగా ఇట్లా ప్రతి ఒక్కరు మన సాయిలుగా ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళ అనుకొని వాళ్ళ పండుగ అనుకొని మన పండుగకు మన సంబరానికి మన కార్యక్రమానికి BRTU మన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు, మన గౌరవాధ్యక్ష శ్రీనివాస్ గారు వస్తూ ఉన్నారు, రాంబాబు గారు వస్తూ ఉన్నారు. ఇంకా పెద్దలందరూ వచ్చి మన యొక్క సభని వీక్షిస్తారు. మన సంతోషంలో మనం కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున అన్ని జిల్లాల వాళ్ళకు నాయకులకు అందరికీ కూడా నన్ను నమ్ముకొని నిలబెట్టిన నా పెద్దలను మరొకసారి నా మనసులో స్మరిస్తూ వాళ్ళకు పాదాభివందనలు తెలియజేస్తూ, నా పానం ఉన్నంత వరకు నేను ఎవరు సైడ్ అయినా ఎప్పుడు ఆయన మిమ్మల్ని ఇడిచేది లేదు, నేను మీకు ఏ అన్యాయం జరిగినా వదిలేదు లేదా అని చెబుతూ ఒకటే మాట ఇంకో నా డైలాగ్, మనకు మేలు చేసిన వాడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఏం పెట్టుకొని చూసుకోవాలి? మేలు చేస్తే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, కీడు చేస్తే కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలి. కీడు చేస్తే కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలి, కాచుకొని ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో అప్పుడే దాని సంగతి చూపించాలని చెప్పి మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్కి ప్రత్యేక ఉద్దేశం ఉంది. ఎవరైనా చాలా బాగా మాట్లాడాడు. ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు మీ అందరూ కూడా జై కేసీఆర్, జై తెలంగాణ. అమాలి సోదరులకి అలాగే వేదిక మీద పెద్దలు తామరకరావు సార్కి, అలాగనే శ్రీనివాస్ గౌడ్ గారికి, నాయుడు లక్ష్మారెడ్డి గారికి, అలాగే మల్లేశన్న గారికి, రాంబాబన్న యాదవ్కి, అమాలి సీనన్న గారికి, శివన్నకి, నాగన్నకి, అలాగనే సోమన్నకి, అంజన్నకి, అలాగనే దేవేంద్ర రెడ్డి అన్నకి, మీ అందరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు
మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్లో ప్రోగ్రామ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు సీనన్న అమ్మాలి సీనన్న మా ఇంటికి వచ్చి కేటీఆర్ సార్ పిలుద్దామంటే నేను సార్ దగ్గర టైం తీసుకొని ఒక 4-5 రోజులు పోదామన్నా అని చెప్పడం జరిగింది. చెప్పి తీసుకొని పోయి టైం తీసుకొని వచ్చి ఈరోజు కేటీఆర్ నాకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో అమ్మాలి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. ఇంత ముందు కూడా సీనాన్ని తీసుకొని పోయి హరీష్ అన్నతోటి కొన్ని పనులు కూడా అమ్మాలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పైసలు రాకపోతే పైసలు కూడా ఇప్పించడం జరిగింది. అలాగనే ఇక్కడ 23లో 100 బెడ్ హాస్పిటల్ ఆ రోజు కేసీఆర్ సార్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న లాస్ట్ ఒక 2 months కింద దాన్ని ఫౌండేషన్ వేసినాం. ఇంకా 1 yearలో అయిపోతుంది అది కూడా. ఎందుకంటే అమ్మాలి సోదరులకు అందరికి కూడా అంటే ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా అవసరం పడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇక్కడ ఏఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంది. మీ అందరు కూడా తెలుసు. అంత ఎంప్లాయీస్కి అందరు కూడా ఉంటుందని ఆ రోజు మన మంత్రి గారు మల్లారెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా చాలా శాంక్షన్ కూడా తీయడం జరిగింది ఆ హాస్పిటల్కి కూడా. అలాగనే పోతే మీ అందరు కూడా తెలుసు మనకు కేసీఆర్ సార్ ఏ రకంగా 10 ఏళ్ళు చేసిండు. కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ ఈరోజు లాస్ట్ 2.5 years నరకం చూస్తున్నాం అందరం కూడా నీళ్ళకి కానీ ప్రతి ఇష్యూకి కానీ. కాబట్టి మనం కేసీఆర్ సార్ని మళ్ళీ అమ్మాలి సోదరులందరూ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి మనం అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ మనం గవర్నమెంట్ తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే అమ్మాలి సోదరులు ఈరోజు కేటీఆర్ సార్ ముంగట నేను చెప్తా ఉన్నాను. నేను మీ పిల్లలకు MBBS ర్యాంక్ ఎవరికి వస్తే 5 ఏళ్ల ఫీజు నేను కడతాను. ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు, ఏ జాగాలు ఉన్నా కూడా కడతా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లాట్. ఎందుకంటే కొంతమంది నా మన్మనికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నాం. అరే నీ మన్మడి కేసీఆర్ ఎట్లా అవుతాడు అన్నాను. అరే నాకు కేసీఆర్ అంటే అభిమానం. నా అభిమానానికి తగ్గట్టుగా నా మన్మడు సెప్టెంబర్ 17 తారీఖు నాడు పుట్టిండు. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం నాడు నాకు నా మన్మడు పుట్టిండు. తెలంగాణ విమోచనం అన్నా, తెలంగాణ సాధకుడు అన్నా, తెలంగాణ పునర్జన్మ ప్రాప్తుడు అన్నా కేసీఆరే కదా. తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ కదా. తెలంగాణ ఆయుర్వేదంతో నా కొడుకు నాకు మన్మడు పుడితే ఆ నాయకుడు పేరు పెట్టుకోక ఇంకెవరిది పెట్టుకోవాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన. పెట్టుకోవాలన్నా వద్దా? కేసీఆర్ నా మన్మడు అంటే ఎట్లా వస్తా ఏ పేరు అనొచ్చు? కుర్మ చరణ్ రాజ్. నేను కుర్మ కమ్యూనిటీ, నా మన్మడు చరణ్ రాజ్, కుర్మ చరణ్ రాజ్ కేసీఆర్. మళ్ళీ కూడా నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్లో సంబరా చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ నా మన్మన్ బర్త్డే కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డే చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. రిటర్న్